ఆర్చరీ క్రీడాకారిణి వెన్నెల జ్యోతి సురేఖ ఖాతాలో మరో ఘనత చేరింది. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. దీంతో ఈ మెగా టోర్నమెంట్లో పతకం సాధించిన భారత తొలి మహిళా కాంపౌండ్ ఆర్చర్గా సురేఖ కొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ ఎల్లా గిబ్సన్ తో జరిగిన పోరులో జ్యోతి సురేఖ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన వెన్నెల జ్యోతి సురేఖతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు రహిత, తెలుగు తేజం వెన్నెల జ్యోతి సురేఖ ప్రపంచ స్థాయిలో మరో రికార్డు సాధించారు. ప్రధానంగా మహిళా ఆర్చరీకి సంబంధించిన పోటీలో కాంస్యం సాధించిన తొలి భారతీయ మహిళగా పేరుగాంచారు. ప్రస్తుతం మనతో పాటు జ్యోతి సురేఖ ఉన్నారు. చెప్పండి, ఈ టోర్నమెంట్ అంటే టాప్ 8లో ఎవరైతే ఉంటారో వారితో పోటీ పడతాం ఎలా ఉంది? టోర్నమెంట్ అడుగు పెట్టినప్పుడు ఎట్లా అనుకున్నారు? ఇది నా 3rd టైం అండి వరల్డ్ కప్ ఫైనల్లో పార్టిసిపేట్ చేయడం. ఈ సీజన్ మొత్తం ఎవరైతే బెస్ట్ పర్ఫామ్ చేస్తారో టాప్ 8 అథ్లీట్స్, 8 ఆర్చర్స్ ఈ వరల్డ్ కప్ ఫైనల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ 2 టైమ్స్ కూడా నేను ఫస్ట్ మ్యాచ్లోనే లూజ్ అవ్వడం జరిగింది. ఈసారి ఏంటంటే ఏదైనా సరే నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి నేను పోడియం ఫినిష్ తీసుకోవాలి అనే దాంతో నేను వెళ్ళాను. అండ్ 3rd ప్లేస్ ఫినిష్ వచ్చింది. సో హ్యాపీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొన్నప్పుడు ఎవరైనా నెంబర్ 1 స్థానం సాధించాలని రంగంలో దిగుతారు. ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఎట్లా ఏమనుకున్నారు టోర్నమెంట్? అండ్ ఎలా అయినా సరే పోడియం మీద ఉండాలి అనే దీంతో నేను వెళ్ళడం జరిగింది. మీరు చెప్పినట్టు ఫైట్ అనేది టఫ్గానే ఉంటుంది, ఎందుకంటే వరల్డ్లోనే టాప్ 8 ఆర్చర్స్ వస్తున్నారు అక్కడికి. అండ్ అందరిది లాస్ట్ వరకు చాలా టఫ్ ఫైట్ ఉండింది. అండ్ కండిషన్స్ కూడా కొంచెం ఫేవరబుల్గా లేదు స్టార్టింగ్లో, ఎందుకంటే అక్కడ ఫైనల్స్ రోజున కొంచెం డ్రిజ్లింగ్ ఉండింది అండ్ కోల్డ్ వెదర్ కూడా ఉండింది. సో ఫస్ట్లో నాకు కూడా కొంచెం ఇబ్బంది అయింది దానికి అడాప్ట్ అయ్యి నేను షూట్ మంచిగా చేయడానికి. బట్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో బెస్ట్ పర్ఫామ్ చేశాను అండ్ బ్రాంజ్ తీసుకున్నాను. ఇప్పుడు భవిష్యత్తులో ఏం నిర్దేశించుకున్నారు? ఎలా వెళ్ళబోతుంది? ఇప్పుడు ఇమీడియట్ మాకు ఏషియన్ ఛాంపియన్షిప్ ఉందండి, November 8-14 ఢాకాలో జరుగుతుంది. సో ఇమీడియట్ టార్గెట్ అంటే అదే. అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఏషియన్ గేమ్స్ ఉంది, అదే పెద్ద టోర్నమెంట్ 4 yearsకి ఒకసారి జరుగుతుంది కాబట్టి. సో నెక్స్ట్ ఇయర్కి టార్గెట్ వచ్చి ఏషియన్ గేమ్స్ ఉంటుంది. వరల్డ్ కప్ అంటే మాకు ప్రతి ఇయర్ జరుగుతుంది, బట్ మేజర్ ఏంటి ఈవెంట్ అంటే నెక్స్ట్ ఇయర్ ఏషియన్ గేమ్స్. రాష్ట్ర స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు అనేక కప్పులతో పాటు అనేక అవార్డులు కూడా గెలుస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ ఆర్చరీ ప్రపంచ స్థాయి పోటీలో టాప్ 8లో ఎవరైతే ఉంటారో వారితో పోటీ పడి ఆ కాంస్య పతకం సాధించడం పట్ల కూడా ఆర్చరీ క్రీడాకారులు, క్రీడాభిమానులు కూడా వెన్నెల జ్యోతి సురేఖ పట్టుదల, కృషిని అభినందిస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు ఏషియన్ టోర్నమెంట్కి కూడా ఇప్పటి నుంచి కూడా అన్ని విధాలా ప్రిపేర్ అయ్యి తప్పకుండా కప్పు సాధించేందుకు, మొదటి స్థానంలో నిలిచేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పి వెన్నెల జ్యోతి సురేఖ చెప్తున్నారు. ఇప్పుడు రామ్ ప్రసాద్తో వరప్రసాద్, ఏబినాథ జ్యోతి, విజయవాడ.